హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఈ హాఫ్ సారీ చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ హాఫ్ సారీని నేనే స్టిచ్ చేశాను. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా. అవును, ఇంతకు ఈ సారీ మీకు ఎవరికైనా గుర్తుందా? గుర్తే ఉండొచ్చులే. ఆ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా ఈ సారీ, 3 కలర్స్ సారీ. ఇంకా ఈ సారీకి బార్డర్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. నాకు బార్డర్ బాగా నచ్చింది అనమాట. ఫినిషింగ్ బాగుంది. శారీ వచ్చేసి జార్జెట్ లో ఇచ్చారు. నేను ఇలా పెట్టుకొని చూస్తున్నా, చీర కట్టుకుంటే బాగుంటుందా అని. కానీ నాకు ఎందుకో నచ్చలే, హాఫ్ శారీకే బాగుంటది అనిపించింది అనమాట. అయినా మేము ఈ శారీ హాఫ్ శారీ స్టిచ్ చేద్దామని తెచ్చుకున్నాము. ఈ శారీ తెచ్చుకునేటప్పుడు శారీతో పాటు దీని మీదకి మ్యాచింగ్ చున్నీ బ్లాక్ వేస్తే బాగుంటది కదా అని బ్లాక్ చున్నీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కటింగ్ చేసేద్దాము. నేను ఇక్కడ పళ్ళు పాట అయితే కట్ చేస్తున్నాను. మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంగుతో పాటే ఇచ్చేసారనమాట, సెపరేట్ గా ఏమి ఇవ్వలేదు. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా దీన్ని మడతేసి పక్కన పెట్టేద్దాం, దీంతోనంత అవసరం ఏం లేదు ఇప్పుడు. ఇక మనకు మిగిలిన శారీ మొత్తం ఎన్ని మీటర్స్ ఒకసారి చూసుకోవాలి కదా, అందుకని నేనైతే ఇక్కడ మెజర్ చేస్తున్నాను. శారీ మెజర్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా మనం లెహంగా స్టిచ్ చేయాలంటే కంపల్సరీ లెంత్ ఎంతనో తెలవాలి కదా, అందుకని నేనైతే పాత లంగా తీసుకొని ఇక్కడ లెంత్ చూసుకుంటున్నాను అనమాట. ఈ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలంటే, పైన నడుము బెల్ట్ 2 ఇంచెస్ వదిలేసి మెజర్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ మనం ఫ్రిల్ చేసుకున్న తర్వాత నడుము బెల్ట్ అయితే జాయిన్ చేసాం అనమాట. అప్పుడు మనకు కరెక్ట్ లెంత్ అయితే వచ్చేస్తుంది. మిగిలిన సారీ ఎన్ని మీటర్స్ నేను చెప్పలేదు కదా, మొత్తం 4.5 మీటర్స్ అయితే ఉందన్నమాట. పళ్ళు కొంగు పోను, అందులో నేను 1/2 మీటర్ పక్కకు తీసేసాను, అవసరం ఉంది. మిగతా 4 మీటర్స్ క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను. లెంత్ మళ్ళీ కట్ చేసుకోవాలి కదా. లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ వచ్చింది. నాకన్నా ఆమె కొంచెం హైట్ ఎక్కువ ఉంటది అనమాట. ఇంకా 41 ఇంచెస్ కి లెంత్ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఏంటి, నీ దగ్గర స్కేల్ లేదా? టేప్ పెట్టి మరీ లైన్ డ్రా చేస్తున్నావు అంటారా? అసలు ఆ స్కేల్ కోసం ఎంతసేపు వెతికానో, అయినా కానీ ఆ స్కేల్ అయితే అస్సలు దొరకలేదు. ఇంకా లకి తల్లియే ఏనో ఒక దగ్గర వేసి ఉంటది. ఇంకా చేసేది ఏం లేదని టేప్ పెట్టి మెల్లగా లైన్ డ్రా చేసి ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను. ఈ పైన పార్ట్ కట్ చేసింది మనకు తర్వాత యూజ్ అవుతుంది, పక్కన పెట్టేద్దాం. చూసారా, ఇలా అయితే కట్ చేసేసాను. మరి దీంట్లోకి లైనింగ్ కావాలి కదా, అందుకు 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తెచ్చుకున్నా. ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసి ఇంకా ఫస్ట్ లైనింగ్ అయితే తీస్తున్నాను. నాకైతే కొంచెం లైనింగ్ అవసరం ఉందన్నమాట, అందుకని నేనైతే ఇందులో నుంచి కొంచెం కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను, అసలు ఏం అవసరం ఉంది అనేది నేను మిడిల్ లో చెప్తాను అనమాట, అప్పుడు చూపిస్తాను. మరీ ఎక్కువ క్లాత్ అయితే ఏం కట్ చేయలేదు, చూసారు కదా, ఇంతే కట్ చేశాను. ఇది పక్కన పెట్టేసి ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఫస్ట్ లైనింగ్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. లైనింగ్ అయితే ఫ్రిల్ చేస్తున్నాను అనమాట, చూస్తున్నారు కదా. లైనింగ్ ఎప్పుడైనా 3 మీటర్స్ తీసుకుంటే చాలు. 3.5 అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకవేళ 3 కన్నా తక్కువ తీసుకుంటే అసలు మంచిగా రాదు. నేను ఎప్పుడు 3 మీటర్సే తీసుకుంటాను. నేను ఇక్కడ 1 ఇంచ్ ఫ్రిల్ చేస్తున్నాను. చూడండి ఈక్వల్ గా ఎంత నీట్ గా వస్తుందో. ఒకవేళ మీకు ఇలా ఈక్వల్ గా ఫ్రిల్స్ రాకపోతే 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఫ్రిల్ చేసుకోండి, అప్పుడు నీట్ గా ఈక్వల్ గా వస్తుంది ఫ్రిల్స్ అంతా. చూసారా, ఇలా ఫ్రిల్ చేసి లైనింగ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ఈ లైనింగ్ పక్కన పెట్టేద్దాము. మరి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రిల్స్ వేసి స్టిచ్ చేసుకోవాలి కదా, అందుకని నేను ఇక్కడ ఫ్రిల్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ పైన లేయర్ క్లాత్ కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి అలా ఫ్రిల్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాం కదా, అందుకని చిన్న చిన్నగా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి అలా ఫ్రిల్స్ వేసుకుంటూ రావాలి. ఫ్రిల్స్ వేసేటప్పుడు చూసి స్టిచ్ చేసుకోవాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా స్టిచ్ చేసుకుంటే చూడడానికి అయితే అస్సలు బాగుండదు. ఒకవేళ మీకు ఈక్వల్ గా ఫ్రిల్స్ పెట్టడం రాకపోతే నేను చెప్పిన టిప్ పాటించండి, పక్కా ఈక్వల్ గా వస్తుంది, నీట్ గా వస్తుంది. ఇంకా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేసాను. మనం ముందు స్టిచ్ చేసి పెట్టుకున్న
లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండిటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు చూసి కుట్టుకోవాలి. ఒక కుట్టేస్తే చాలు. చూసారా ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇంకా నడుము బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. నేను అప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, కొంచెం గుర్తుందా? ఆ లైనింగ్ ఎందుకు కట్ చేసుకున్నానంటే ఈ నడుము బెల్ట్ కి లోపల లైనింగ్ పెట్టడానికని కట్ చేసుకున్నాను అనమాట. నడుము బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు గాగ్రా అయితే సీదానే ఉండాలి అండ్ నడుము పట్టి వచ్చేసి ఉల్టా ఉండాలన్నమాట. ఒక స్టిచ్ చేసేసి మళ్ళీ రివర్స్ తిప్పితే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా లోపలైతే కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి, అంతే అనమాట. ఇంకా సైడ్ జాయిన్ చేస్తున్నాను. పోగులు వెళ్లకుండా ఉండాలని ముందే 2 సైడ్స్ కొంచెం కొంచెం ఫోల్డ్ చేసి ఇంకా స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్ గా గాగ్రా అయితే స్టిచ్ చేసేసాను. నడుము పట్టి ఇలా ఉందేంటి అనుకోకండి, ఐరన్ చేస్తే నీట్ గా ఉంటది. ప్రెసెంట్ నేను ఐరన్ చేయలేదు, అందుకని మీకైతే ఇలా కనిపిస్తుంది నడుము పట్టి. ఒకసారి గాగ్రా గేర చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, చాలా బాగుంది కదా గాగ్రా అయితే. ఇక ఇది పక్కన పెట్టేసి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసేద్దాము. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది, ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లో చూసారు కదా. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇంకా బ్లౌజ్ పీస్ కన్నా ఈ పళ్ళుతోనే మంచిగా ఉంటుంది బ్లౌజ్ అనిపించింది. అందుకని నేనైతే ఇంకా ఈ పళ్ళుకి వచ్చిన 2 సైడ్స్ బార్డర్స్ అయితే కట్ చేసేసాను. లైనింగ్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ కట్ చేసేటప్పుడు నేను వీడియో అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఈ క్లాత్ మీద పెట్టి చూస్తున్నాను. అంటే హ్యాండ్స్ కి ఏమన్నా క్లాత్ మిగులుతుందా, హ్యాండ్స్ కి కూడా సరిపోతుందా అని చూస్తున్నాను. కానీ హ్యాండ్స్ కి అయితే క్లాత్ అస్సలు మిగలలేదు. ఇంకా చేసేదైతే ఏం లేదు కదా అని లైనింగ్ పెట్టేసి జస్ట్ బాడీ పార్ట్ వరకే కట్ చేసేస్తున్నా. ఒక్కసారి మీరు చూడండి క్లాత్ ఎంత మిగిలిందో. ఇది జస్ట్ 1 హ్యాండ్ కి వస్తుంది. ఇంకొక హ్యాండ్ ఏం చేయాలి, ఇంకా వేరేదేమన్నా చూద్దామని పక్కన పడేసాను. పైపింగ్ కోసం క్లాత్ కట్ చేస్తే ఎప్పుడైనా సరే ఇలా క్రాస్ కట్ లో 1.5 ఇంచెస్ కి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే నీట్ గా పైపింగ్ వస్తుంది. నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే చాలా వరకు మిస్ చేసేసాను. సో ఏమనుకోకండి. ఎందుకనంటే మొబైల్లో వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి ఎడిటింగ్ చేసేటివి. స్టోరేజ్ ఎక్కువైపోయింది, ఇంకా మొబైల్ కూడా సపోర్ట్ చేస్తలేదు. అందుకని చాలా వరకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ క్లిప్స్ అన్ని మిస్ అయ్యాయి అన్నమాట. అయినా మీరు మిస్ అవ్వకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసి, ఓకేనా? ఇంకా ఈ బ్లౌజ్ కి అయితే పైపింగ్ వేస్తున్నా అని చెప్పాను కదా. ఇంకా పైపింగ్ వేస్తే బ్లౌజ్ క్లాత్ రివర్స్ తిప్పాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ గా స్టిచ్ చేసుకుంటే చాలన్నమాట. దీని మీద నుంచి పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రివర్స్ తిప్పకుండానే డైరెక్ట్ గానే స్టిచ్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. కానీ మనం ఇలా నెక్ కార్నర్స్ కి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఆ నెక్ డిజైన్ అనేది తెలియాలి కదా, షార్ప్నెస్ అలా. ఇంకా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, సైడ్స్ కి అండ్ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్ గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ అయితే కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే బ్లౌజ్ లుక్ వస్తుంది అనమాట. మనం డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్స్ కి హాఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే డాట్స్ దగ్గర 2 స్టిచ్చెస్ వేసుకుంటాను, అంటే స్టిచ్ పోకుండా ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఈ డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకటి కిందికి ఒకటి మీదకి అయితే అసలు బాగుండదు కదా. 2 డాట్స్ కూడా ఈక్వల్ గానే ఉండాలి, ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు డాట్స్ పెట్టుకుంటే చాలన్నమాట, సరిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇంకా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసింది, పైపింగ్, హ్యాండ్స్ జాయిన్ చేసింది అదంతా నేను చూపించలేదు, ఎందుకో రీజన్ అయితే చెప్పాను కదా. ఇంకా మొత్తానికైతే బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. బ్యాక్ హుక్స్ అయితే ఇంకా కుట్టలేదు. డోరీస్ అయితే ఇలా సింపుల్ గా పెట్టేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. శారీలో నుంచి 1/2 మీటర్ క్లాత్ తీసాను కదా, దానికి చిన్నగా బార్డర్ జాయిన్ చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఫైనల్ గా హాఫ్ శారీ అయితే స్టిచ్ చేసేసాను, గాగ్రా అండ్ బ్లౌజ్. నిజంగా స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చింది, నాకైతే నచ్చింది. దీనికైతే బ్లాక్ కలర్ దుప్పట తీసుకున్నాను. మరి హాఫ్ శారీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి.